హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పరీక్ష ఇంటర్వ్యూ లేకుండా రేషన్ షాపులకు సరుకులు సరఫరా చేసే సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులు ఇద్దరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ, ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి మరికొద్ది రోజుల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. మన యాప్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. కేవలం 499 రూపాయలకే ఈ కోర్సు మీకు ఇస్తున్నాము. 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్లో గ్రూప్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. మన యాప్లో ఇచ్చేటువంటి క్లాసెస్ అనేవి అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఉంటాయి. మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని ప్రాక్టీస్ టెస్టులు కూడా ఇస్తున్నాము. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంది. ఇదే కాదు, గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన క్లాసులు, అలాగే టెస్ట్ సిరీస్లు, ఆర్ఆర్బి ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాము. ఇవన్నీ కూడా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో చెప్పించడం వలన మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్లో స్టోర్లో ఉన్న ఈ కోర్సుల్లో డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ప్రస్తుతం వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 4 టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ యొక్క సిస్టమ్ని ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటలు. మరి 4 పోస్టులు అయితే ఉన్నాయి. సెలెక్ట్ అయితే 22,000 రూపాయల జీతంతో పాటు 1,250 రూపాయలు పెర్ మంత్ టీఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేవి బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా బాటనీ స్పెషలైజేషన్గా కలిగినటువంటి సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా అనేది అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో పూర్తి చేసిన వాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్లో పూర్తి చేసిన వాళ్ళు, లేదా ల్యాండ్ ప్రొటెక్షన్కి సంబంధించిన డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులైతే అవుతారు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి గరిష్ట వయస్సు జనరల్ అభ్యర్థులకైతే 35 సంవత్సరాలు, రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకైతే గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 40 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, లోకల్ క్యాండిడేట్స్తో పాటు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చని నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. లోకల్ క్యాండిడేట్స్ లేని పక్షంలో నాన్ లోకల్ క్యాండిడేట్స్ని కన్సిడర్ చేస్తామని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా సరే గతంలో పనిచేసిన అనుభవం ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పోస్టుల ఎంపిక అనేది కేవలం మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్కి 75 మార్కులు, అలాగే 75 పాయింట్లు ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్లో ఉంటే ఒక 5 పాయింట్లు యాడ్ అవుతాయి. అలాగే ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే 20 పాయింట్లు యాడ్ అవుతాయి. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది రిలివెంట్ డిగ్రీకి సంబంధించి పూర్తి చేసినా, లేదన్నట్లయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసినా సరే వాళ్ళకి ఖచ్చితంగా, అంటే అప్లికేషన్తో పాటు జతపరిస్తే వాళ్ళకి 20 పాయింట్లు అనేవి అదనంగా యాడ్ కావడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జతపరిచి అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 14 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా ది డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్, పిపి రోడ్, బిసైడ్ విజయ హాస్పిటల్, ఆపోజిట్ ఎంఆర్ఎఫ్ టైర్స్,
నరసింహాపురం, భీమవరం అనే లొకేషన్‌లో అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీలో రిలీజ్ చేసిన తాజా నోటిఫికేషన్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఛానల్‌లో చెప్తాను. రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.